నేను నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసినానండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే చాలా వరకు ఇప్పుడు కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే ఉన్న డౌటు, టైలరింగ్లో అనుభవం ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కాకపోతే మాత్రం వీడియో షేర్ చేద్దామని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చేసరికి నాకు కూడా కొన్ని రోజుల వరకు అయితే తెలియదు. నాకు తెలిసిన విషయం మీకు చెప్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన. అయితే ఇక్కడ కార్నర్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం నేను మెడపట్టి వేసేటప్పుడు క్రాస్ పీస్ అయితే తీసుకుంటాం కదా, ఈ క్రాస్ పీస్ ఎంత మంచి కుట్టినా కానీ ఇక్కడ మాత్రం హెమ్మింగ్ చేసేటప్పుడు మాత్రం నా ప్రాబ్లమా వాళ్ళ ప్రాబ్లమా అని అనుకునేదాన్ని. కాకపోతే మాత్రం ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత మాత్రం నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత నా ప్రాబ్లమే ఇది, స్టిచ్చింగ్ అనేది నేను పర్ఫెక్ట్గా చేయలేదు అని చెప్పానని మీకు చెప్తున్నానండి. ఏందనంటే ఈ మెడపట్టి వేసేటప్పుడు ఎలా స్టిచ్ చేస్తే మనకి ఇక్కడ కార్నర్ దగ్గర మంచిగా పర్ఫెక్ట్గా రౌండ్గా తిరుగుతుంది, మనకు పట్టేసినట్టు ఉండకుండా వస్తుంది అనేది మన ఛానల్లో ఫుల్ వీడియోలను అయితే అప్లోడ్ చేసినానండి. క్లియర్గా ఉంటుంది, నీట్ ఫినిషింగ్తోనైతే వేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. దాదాపుగా ఎక్కువ మట్టుకు పెద్ద మిషన్లు లేని వాళ్ళైతే ఈ మెడపట్టి అయితే వేస్తారు కదా, థ్రెడ్ పైపింగ్ వేయడం రాని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా నేర్చుకునే ప్రాసెస్సే పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి, ఎప్పుడు కూడా అదే పద్ధతిలో పోతారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే మేము టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే అప్పుడు యూట్యూబ్ లేదు, అప్పుడు పెద్ద ఫోన్లు లేవు, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్ ఉంది కదా. ఇప్పుడు యూట్యూబ్లో ప్రతిదీ ఇట్లా నేనైతే నాకు తెలిసిన టిప్స్ కానివ్వండి, స్టిచ్చింగ్, కటింగ్ ప్రతి ఒక్కటైతే మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి టిప్స్ తోటి అయితే మేము ముందుకు వస్తూనే ఉంటానండి. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.